सुधाकर వచ్చిండ్లేదే మహారాజ్ సర్పంచ్ వచ్చిండ్లేదే బయట కొద్దిగా బ్యాక్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అధికారిక మహిళా అభివృద్ధి సొసైటీ వారిచే ఈరోజు RNR వరి విత్తనాలు ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. దాదాపు 1380 రైతులు వీళ్ళ దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎన్రోల్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టైఅప్ ద్వారా వీళ్ళకి వరి విత్తనాలే కాదు దాదాపు 340 ప్రోడక్ట్స్ వీళ్ళు ఇక్కడ నుంచి రైతులకు ఇస్తున్నారు. ప్రతి ఇక్కడ నాకు తెలిసి మదనపల్లి మండలంలో హైయెస్ట్ స్ట్రెంత్ ఇక్కడే మదనపల్లి మండలంలోనే ఉంది, మదనపల్లి కాన్స్టిట్యూషన్ పైకి. ఎందుకంటే ఇంతమంది రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇస్తున్న వరి విత్తనాలు కావచ్చు, ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించినవి అన్ని కూడా ఉపయోగించుకొని లాభం పొందుతున్నారు. కాబట్టి మదనపల్లి మండలంలో ఉన్న రైతులు, వీళ్ళ సిబ్బంది, ఇక్కడ ఉన్న శంకరెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, సిఓ మేడము, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు రైతుల కోసం. ఇక్కడున్న సర్పంచ్ గారు, రాజన్న గారు, అన్న అందరూ కూడా ప్రతి ఊరు కూడా రైతుల సంక్షేమమే వీళ్ళ ప్రయాణం ఉందన్నమాట. ఈ ప్రయాణంలో భాగంగా మన మంచి ప్రభుత్వము, మంచి చేస్తున్న ప్రభుత్వము ఈ రోజు మదనపల్లి నుంచి మన శాసనసభ్యులు ఇక్కడ దీనికి ముఖ్యమైన అతిథిగా రావడము, ఈ వరి విత్తనాలు అన్న చేతుల మీద ఇక్కడ ఇవ్వడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. మొన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో పునీత్ కుమార్ అనే తను బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని పేర్కొనడం జరిగింది. అది బై మిస్టేక్ గా అతను బహుజన యువసేన అనేది బహుజన్ సమాజ్ పార్టీగా పేర్కొనడం జరిగింది. దీనివల్ల చాలా మంది బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, వ్యవస్థాపకులు సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా ఫీల్ అయినారని నా దృష్టికి వచ్చినది. కాబట్టి వారందరికీ నా తరపున క్షమాపణ చెప్పుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. కొంచెం ఇక్కడ తిప్పుకొని వచ్చాను మీరు వాళ్ళు వెళ్ళిపోయి తీసుకున్న వాళ్ళు కొంచెం సైడ్ పడండి అట్లా. ఇంత తీస్తావా? కనుగొనేలా Bye.